గురువుల స్థానం అందరి జీవితాలలో చిరస్మరణీయమని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ పైడి సింధూర అన్నారు. స్థానిక డే అండ్ నైట్ కూడలిలో గల ప్రైవేటు హాల్లో గురు పూజోత్సవ వేడుకలను లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురువులకు పాదాభివందనం చేసి లయన్ ఇంటర్నేషనల్ ప్రశంస పత్రాన్ని జ్ఞాపికలను అందించి దుశాలువలతో ఘనంగా సత్కరించిన అనంతరం డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ, కనిపించే దైవాలు జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే మనల్ని చిన్ననాటి నుండి విద్యా బోధన చేస్తూ క్రమశిక్షణ విలువలతో కూడిన జీవితాన్నిచ్చి ఈ రోజు ఇంతటి సుస్థిర స్థానాన్ని కల్పించిన ఘనత గురువులదేనన్నారు. మురళీ సార్కి గురువు గారు. సో మురళీ సార్ చేతుల మీదుగా నేర్చుకున్నాను. నేను కూడా చదవగలను అని ఈ దగ్గరికి వెళ్ళాక అర్థమైంది. ఇప్పటికీ మురళీ సార్ వాళ్ళ ఇల్లు డాక్టర్ హౌస్ అంటేనే చేసి మా ఫాదర్తో మాట్లాడాను కూడా. నేను డాక్టర్ చేస్తానని ఫాదర్ అన్నారు. డెఫినెట్ గా డాక్టర్ అవుతాడు. మొదటి తల్లిదండ్రులు చెప్తే భయపడ్డు, కానీ స్కూల్లో టీచర్ చెప్తే మనకు భయపడతారు. మా టీచర్ గారు చెప్పారు, రేపు మా స్కూల్లో మంచి కార్యక్రమం ఉంది, మీరు 5 రూపాయలు ఇవ్వమని నాన్న అని అడుగుతున్నాడు. ఆ ఇవ్వకపోతే అది నాన్నకి అలాంటి ఎక్కువసేపు సాయంత్రం వరకు మాట్లాడి నమస్కారాలు. నాకు ఇంకా 2 నిమిషాల్లో 30 సెకండ్స్ నాకు అయిపోతుంది. అందుకోసం ముందు ఉన్న చాలామంది లైన్స్ స్టాఫ్ అందరికీ కూడా సంస్కారమైన నమస్కారం. ఇదే మన గురువు నేర్పిన సంస్కారం. ఆ సంస్కారం నేర్పిన గురువుల్లో గురువులకు గురువు, ఇంకా గురువులకు గురువు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన దగ్గరికి బర్త్డే రోజున మొత్తం స్టూడెంట్స్ అందరూ వెళ్ళారు. హ్యాపీ టీచర్స్ డే అని చెప్పడానికి ముందు ఆయనకి హ్యాపీ బర్త్డే చేశారంటే, నేను ఒక్కడనే గురువులు కాదురా, నేను ఒక్కడనే టీచర్స్ కాదురా, టీచర్స్ అందరినీ నాకు పుట్టినరోజు కాదు, టీచర్స్ అందరికీ పుట్టినరోజు అవ్వాలి. అందుకు నా బర్త్డేని టీచర్స్ డేగా జరిపితే బాగుంటుంది అని చెప్పి మొట్టమొదటి గురువు చెప్పిన ఆయన వాక్యం టీచర్స్ డే అనేది ఈవేళ రావడానికి ఆయన బర్త్డే. ఎంతసేపు కూడా నా బర్త్డే ఘనంగా జరపండి, బెలూన్స్ కట్టండి, మొత్తం కట్టండి అని చెప్పిన గురువులు ఉన్నారు తప్ప, నా పుట్టినరోజు టీచర్స్ అందరినీ గౌరవించండి, నా బర్త్డే కాదు టీచర్స్ అందరికీ బర్త్డే అని చెప్పిన మొట్టమొదటి గురువులకు గురువు. అలాంటి వారికి ఎన్నిసార్లు పాదాభివందనాలు చేసినా పనులు తీరదు. పొన్నాడు రవికుమార్ గారు, ఎన్విరాన్మెంటల్ చైర్మన్, ప్లీజ్ ఆక్యుపై. భూషణ్ గారు, ప్లీజ్ ఆక్యుపై యువర్ సీట్ సార్. ఎడ్యుకేషన్ ఈరోజు ఇక్కడికి విచ్చేసి నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత గురువుదే ప్రాధాన్యం. తల్లిదండ్రులు నడక నేర్పిస్తే గురువులు మనకి నడత నేర్పిస్తారు. అలాగే విద్యలో ఈరోజు ఎంతమంది టీచర్స్ మన ముందు ఈ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున ఇక్కడికి రావడం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్య లేకపోతే విద్యను ఉన్నత స్థితికి మన అధ్యక్షత వహించినటువంటి మేడం గారు, అలాగే మెంటర్ నడుగుల మోహన్ గారికి, అలాగే హెల్ప్ చేసినటువంటి డిసి దేవభూషణ్ గారికి, సెక్రటరీ రామ్ గోపాల్ గారికి, అలాగే ప్రొఫెసర్ విష్ణుమూర్తి గారికి, గురువు గారికి, అలాగే పంచుకోవడం, అలాగే లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున అది ఒక కార్యక్రమాలుగా మేము చేయడం జరుగుతుంది. అలాగే సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మనసు మెంటర్ లైన్ నడుగుల మోహన్ గారికి, అలాగే
మన టీసీ ఎన్విరాన్మెంట్ లైన్ అలాగే మన లైన్ సీనియర్ సభ్యులు మనందరికీ మార్గదర్శకులు లైన్ ప్రొఫెసర్ విష్ణుమూర్తి గారి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు హృదయపూర్వక శిరస్సు మధ్య నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ తాలూకా జన్మదినాన్ని పురస్కరించుకొని మనందరం కూడా ఇక్కడికి ఇచ్చేయడం అనేది జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1858వ సంవత్సరంలో సెప్టెంబర్ 5వ తేదీన జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఉపాధ్యాయ వృత్తితో పాటుగా ఒక దార్శనికుడుగా ఒక రాజనీతిజ్ఞుడిగా విశ్వవ్యాప్తంగా సేవలను అందించిన మహామనీషి డాక్టర్ మొదటి Wow.